ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి రాజుల గ్రంథం 21 మరియు 22 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 23వ అధ్యాయము 26 నుండి 56 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదూ? ఆకాశం తెరవబడి దేవుని యొక్క మహిమ మీ మీద కుమ్మరించబడునుగాక. నిశ్చయంగా మీరు ఆయన చేతి దీవెనలు, ఆయన చేతి ఆశీర్వాదాలు అనుభవిస్తారు. ధైర్యం వహించండి. దేవుడు మీకు మేలునే చేయును, కానీ ఆయన కీడు ఎంతమాత్రము చేయడు. ఆయన మంచివాడు. ఆయన చాలా గొప్ప శ్రేష్టమైన ప్రేమ విశ్వాస్యతలు కలిగినటువంటి దేవుడిగా మీ ఎడల ఆయన ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం సాక్షాత్తు మన ప్రభు చెప్పినటువంటి మాట. ఆయనే మనకిస్తున్నటువంటి అద్భుతమైన ధైర్యం ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. మన హృదయములో కలవరాలు రేగినప్పుడు, మనం అలజడి చెందుతున్నప్పుడు, మనల్ని భయం వెంటాడుతున్నప్పుడు, అందరూ చేతులు వదిలేశారు, నేనొక ఒంటరి వాడను, నేనొక ఒంటరి దానను అని మీరు భావిస్తున్నప్పుడు, ఏమి చెయ్యాలి అని మీ మనసుకు తోచనప్పుడు, మీ హృదయంలో ఒక గలిబిలి, ఒక కలవరం కలుగుతూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నా బిడ్డ, నీ హృదయమును కలవరపడనీయొద్దు, నా యందు విశ్వాసముంచు. నీవు గనక నా యందు విశ్వాసముంచినట్లయితే నీ హృదయం ఏమాత్రం కలవరపడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మీరు ప్రభు తట్టు చూస్తారా? ప్రభు మీ హృదయములోని ఆ గలిబిలిని, ఆ ఆందోళనను ఆయన ఇట్టే తీసివేయబోతున్నాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఒక పేషెంట్ అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు అతని ముఖంలో ఏదో నిరీక్షణ కనబడుతుంది. ఈ జబ్బు నుండి నేను బాగుపడతాను, ఈ రోగం నాలో నుండి దూరమైపోతుంది, ఇక నేను ఆరోగ్యవంతుడినవుతాను అనే ఒక నిరీక్షణ అతనిలో మనం చూడొచ్చు. ఎందుకనంటే అతనికి డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ మందులు ఉన్నాయి. ఆ మందులు, ఆ డాక్టర్ అతనికి ఒక నిరీక్షణగా ఉన్నారు. అతని హృదయములోని ఆ భయం, ఆ కలవరం ఈ డాక్టర్ గారు మరియు మందులు తొలగించి వేసినాయి. అలాగే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ఇదంతా కూడా నీవు దానిలో కూరుకొని పోయి బాధ వెంట బాధ, దుఃఖం వెంట దుఃఖం నీవు పొందకుండునట్లు ధైర్యంగా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వాగ్దానం ఇస్తున్నారు.
అదేమిటంటే మీ హృదయమును కలవరపడనీయొద్దు. నా యందు మీరు విశ్వాసం ఉంచండి. నా యందు గనక మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీ కలవరాలు, మీ జీవితంలోని ఆ ఆందోళనలు ఇట్టే నేను తీసివేస్తాను. నా బిడ్డ, నా యందు విశ్వాసం ఉంచు అంటున్నాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచగలరా? మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారా? ఆయన యందు గనక మీరు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా మీకు జయం కలుగుతుంది. ఆయన మీకు ఆదరణగా, ఆయన శాంతిగా, సమాధానముగా మారుతాడు. మీరు నెమ్మది పొందుకుంటారు. అద్భుతమైన కృపతో మీరు ఆవరించబడతారు. నిన్న, మొన్న, అంతకుముందున్నటువంటి రోజు ఏ కష్టములు, ఏ బాధలు మీరు అనుభవిస్తూ వచ్చారో ఈ రోజున అవి ఉండవు. ఎందుకంటే దేవుని యందుగల మీ విశ్వాసం వాటిని మీ జీవితం నుండి దూరం చేసేసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఉన్న పాటున పరలోకపు దేవుని వైపు చూడండి. ఆయన మీకు జయమిస్తాడు. దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంతో తేటగా, స్పష్టంగా మాతో మాట్లాడుతున్నారు. మా నాయన, ఒక్కసారి మీరు మమ్మల్ని కనికరించండి. మా కలవరాలను, మా ఆందోళనలను, మా ఒత్తిడులను మేము జయించినట్లుగా మా తండ్రి విశ్వాసముతో మా హృదయములను నింపండి. మా నాయన, మమ్మల్ని సమాధానముగా ఉంచగలిగిన గొప్ప దేవుడవు నీవే. మేము నీ యందు నమ్మిక, విశ్వాసము ఉంచుచూ ఉన్నాం ప్రభువా. మీరు దయ చూపించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.